జేఎన్యూస్కి స్వాగతం. ఈరోజు వార్తలోని విశేషాలు. సిద్దిపేట జిల్లా కోహెడ మండల పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్ద సముద్రాల గ్రామంలో 5గురు వారి యొక్క కిరాణా షాపుల్లో అక్రమంగా బెల్ట్ షాప్ నడుపుతున్నారని నమ్మదగిన సమాచారంపై సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీస్ అధికారులు సిబ్బంది కోహెడ పోలీసులు వెళ్లి 5 షాపులపై రైడ్ చేసి బీర్లు, విస్కీ బాటిళ్లు, లిక్కర్ బాటిళ్లు అందాజా మొత్తం 149.760 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకుని పై 5గురిపై కేసులు నమోదు చేసి పరిశోధన ప్రారంభించిన కోహెడ ఎస్ఐ తిరుపతి. ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ పోలీస్ అధికారులు మాట్లాడుతూ పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం జిల్లాలో అక్రమ వ్యాపారాలపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లాలో ఎక్కడైనా ప్రభుత్వ ఆసుపత్రి అనుమతి లేకుండా ఇసుక, పీడీఎస్ రైస్ అక్రమ రవాణా చేసిన, నిల్వ ఉంచిన, బెల్ట్ షాపులు నడిపిన చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి చర్యలు జరుగుతుందని తెలిపారు. గ్రామాల్లో, పట్టణాల్లో ఇసుక అక్రమ రవాణా చేసిన, పీడీఎస్ రైస్ అక్రమంగా దాచిపెట్టిన, బెల్ట్ షాపులు నడిపిన, గ్యాంబ్లింగ్, పేకాట, ప్రభుత్వం నిషేధించిన గుట్కాలు కలిగి ఉన్న, రవాణా చేసిన మరేదైనా చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు ఎవరైనా నిర్వహిస్తున్నట్లు తెలిస్తే సిద్దిపేట టాస్క్ ఫోర్స్ అధికారుల నెంబర్లు 8712667445, 8712667446, 8712667447లకి సమాచారం అందించాలని సూచించారు. సమాచారం అందిన వారి పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు. ఈ విషయం కమిషనర్ కార్యాలయం నుండి జారీ చేయడమైనది.